ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తి ఎవరో చెప్పేస్తాను. మనందరికీ బైబిల్లో రాణి అయిన ఎస్తేరు ప్రాణాలకు తెగించి యూదులను కాపాడడం కోసం చేసిన సాహసం కనపడుతుంది. ఇది చాలా గొప్ప విషయం. దేవుని కోసం, దేవుని ప్రజల కోసం నిలబడిన స్త్రీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎస్తేరు కంటే ముందు ఆమెను పెంచిన మొర్దెకై చేసిన సాహసం ఒకటుంది. మొర్దెకై చేసిన సాహసం మనకు కనబడట్లేదు. హీబ్రూ పేరైన మొర్దెకై అనగా అర్థం వారియర్, యోధుడు. నిజంగా మొర్దెకై అతని పేరులో ఉన్న అర్థానికి తగ్గట్టే యోధుడు వలె బ్రతికాడు. ఈ యోధుడు నేటి క్రైస్తవ సమాజానికి చెప్తున్న విషయం ఒకటుంది. ఇది చూసినప్పుడు అన్నిటికంటే పెద్ద ఇంటర్వ్యూ మొర్దెకైతోనే జరగాలనిపించింది. పర్షియా రాజ్య కాలంలో అహష్వేరోషు రాజు దినాలలో మొర్దెకై అనే వ్యక్తి ఉన్నాడు. ఎస్తేరును సొంత కూతురులా పెంచాడు. అహష్వేరోషు రాజు మీద మర్డర్ ప్లాన్ జరుగుతుందని ఆ విషయాన్ని రాజుకు తెలియజేసి రాజు చేత ప్రశంసలు పొందాడు. రాజు దృష్టిలో ఉన్నతంగా ఉన్న హామాను మొర్దెకై తనకు సాగిలపడి నమస్కారం పెట్టట్లేదు అనే ఆగ్రహంతో మొర్దెకైను చంపాలి అనుకున్నాడు. కాని చివరికి హామానే మొర్దెకై కోసం తయారు చేయించిన ఉరికొయ్య మీద ఉరితీయబడ్డాడు. ఇదంతా మనకు తెలిసిన చరిత్రే. ఇక్కడ ఒక విషయం గమనిస్తే, నేను యూదుడను, మనిషికి సాగిలపడను అనే ఖచ్చితమైన నియమం మొర్దెకై పాటిస్తున్నాడు. దేవుని ధర్మశాస్త్రం మనం దేనికి సాగిలపడి పూజించకూడదు అని చెప్తుంది అనే విషయాన్ని హృదయంలో కలిగి ఉండి, నేను ఆ పని చేయను అని వాక్యాన్ని తన నిజ జీవితంలో చూపించాడు. రాజనగరిలో ఉంటూ దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మరిచిపోలేదు. హామాను ఎంత కక్ష సాధిస్తున్నా సరే, నేను దేవునికి తప్ప ఏ మనిషికి సాగిలపడనని వాక్యంతో నిలబడ్డాడు.